నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. తుళ్లూరు మంగళగిరిలో దేశం తమ్ముళ్ల నిరసనలు. అచ్చెన్నాయుడు అరెస్టు నేపథ్యం. తాడేపల్లి కోవిడ్-19 పాజిటివ్ ఉన్న ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్. నేరం చేసిన వారికి కులం ప్రాంతం రంగు వేయటం సరికాదు. ఎమ్మెల్యే ఆర్కే వాయిస్. అందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు. పాత మంగళగిరి 17వ వార్డు ఆంజనేయ స్వామి గుడి వెనుక ప్రాంతంలో మురుగు కాలువల్లో మురుగు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతూ అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున మున్సిపల్ అధికారులు డ్రైనేజీలోని మురుగును తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. తుళ్లూరు, మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి ప్రాంతాల్లో దేశం పార్టీ రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా దేశం తమ్ముళ్లు నిరసన నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద దేశం తమ్ముళ్లు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు, నాయకులు గంజి చిరంజీవి, నందం అబద్దయ్య, వెలగపాటి విలియం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఆదిరెడ్డి భవానీ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబంలో జన్మించి ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించి రాజకీయాల్లో ఒక నిజాయితీకి నిబద్ధతకి పేరుగాంచిన వ్యక్తులు. అటువంటి వ్యక్తిని ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెల్లవారుజామున సుమారు 15 జీబులు ఒక బస్సులో పోలీసులను దించి ఆయన ఇంటి ముందున్న గేతులను తోసుకుంటూ ఈ రోజున ఆయన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. ఆయన 2 రోజుల క్రితమే ఒక సర్జరీ చేయించుకొని ట్రీట్మెంట్లో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా పెన్నుతో ఒక చీటీ మీద రాసి వాళ్ళ కజిన్కి ఒక పేపర్ ముక్క చేతిలో పెట్టి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయటం, కిడ్నాప్ చేయటం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏం నేరం చేశాడు? ఆయన తీవ్రవాదా, లేదా మీలాగే ఉన్న ఆర్థిక తీవ్రవాదా? మీలాగా 1,00,000 కోట్లు దోచుకోలేదు, మీలాగా 16 నెలలు జైలు శిక్ష అనుభవించలేదు, 11 కేసులు ఏవని కాదు. ఒక నీతి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి, కట్టుబడిన ఫ్యామిలీ అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీ. అటువంటి వ్యక్తిని మీరు ఒక ఉగ్రవాదిలాగా ఈరోజు ఇంట్లోకి ప్రవేశించి మీరు అరెస్ట్ చేశారని, అలా కిడ్నాప్ చేశారనేది కూడా అర్థం లేకుండా మీరు ఈరోజు వ్యవహరించడం జరిగింది. ఆయన అసెంబ్లీ వేదికగా మిమ్మల్ని అనేక ప్రశ్నలు వేయటం జరిగింది. ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 24% పర్సెంటేజ్ తగ్గించారు. అలాగే బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా దారి మళ్లించారు. అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ కూడా మీరు చేస్తున్న వ్యవహారాలు, మీరు చేసిన పద్ధతులు మంచివి కాదని చెప్పి ఆయన పత్రికాముఖంగా కూడా ఆయన ఖండించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం డాక్టర్ సుధాకర్ గారి విషయం కానివ్వండి, ఎలక్షన్ కమిషనర్ విషయం కానివ్వండి, డాక్టర్ అనితారాణి గారి విషయం కానివ్వండి, ఇలా మీరు చేసిన తప్పులను ఆయన ఖండించడమే ఆయన చేసిన నేరమా? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందా, లేదా జగన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది అనేది మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎట్లా తీసుకెళ్లారో అలాగా ఆయన ఇంటి దగ్గర దించండి. ఆయనకి ఏమి జరిగినా దీనికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొన్నే డాక్టర్ సుధాకర్ గారు, అదేవిధంగా ఒక గవర్నమెంటు లేడీ డాక్టర్ మీద దళిత సోదరిమణి, ఈరోజు ఒక ప్రజానాయకుడు వెనకబడిన వర్గాలలో ప్రజల కోసం, ఈ రాష్ట్రంలోని వెనకబడిన వర్గాల కోసం
ఆహార్నిశలు కష్టపడుతూ తన వాణిని అసెంబ్లీ సాక్షిగా ప్రతిధ్వనిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడనే ఒక వ్యక్తిగతమైన స్వార్థంతో, రాజకీయ దురుద్దేశంతో ఈరోజు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని ఏదైతే ఒక మర్డర్ చేసిన నిందితుడు ఉంటాడో, ఒక ప్రభుత్వ వ్యతిరేకాన్ని లేకపోతే టెర్రరిస్టుని ఫ్యాక్షనిస్టుని పారిపోతాడేమో అని పకడ్బందీ వ్యూహం పన్ని అర్ధరాత్రి పూట వెళ్ళి అట్లా అరెస్ట్ చేస్తారో ఆ విధంగా ఒక వెనకబడిన వర్గ నాయకుడిని, ప్రజానాయకుడిని వెళ్ళి 100 మంది పోలీసులతో తెల్లవారుజామున నిద్రపోతున్న వ్యక్తి మీద దాడి చేసి కుటుంబ సభ్యులకి సరైన సమాచారం ఇవ్వకుండా చాలా స్పష్టంగా కిడ్నాప్ ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా ఒక సీనియర్ నాయకుడిని, ప్రజానాయకుడిని అరెస్టు చేయటాన్ని మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దేశం పార్టీ రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తుళ్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దేశం నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, ఇందుర్తి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి బీసీల తరపున కానీ, ఎస్సీలు కానీ అట్లా అన్ని క్యాస్టులు కూడా పార్టీలకి పార్టీ లేకుండా ఒక బీసీ నాయకుని ఈ రకంగా రాష్ట్రంలో మొన్నటిదాకా ఎస్సీలను నెంబడబడ్డారు. వాళ్ళు బీసీలను కూడా హింసిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే రకంగా సాగిస్తూ ఉంటే ఈ పరిపాలన నిరీక్ష పరిపాలన కూడా అయిపోయింది. ఇలాంటి పరిపాలన చేయడానికి కూడా అర్హతలు అవుతారు. ఎందుకంటే ఇవాళ మీరు చేస్తున్నారు, రేపు రాబోయే రోజుల్లో మీ ఇవాళ 153 ఎమ్మెల్యేలు సంవత్సరంలోనే ఎంతకన్నా ఎక్కువ తప్పులు చేశారు, ఎన్ని కోట్లు కూడా సంపాదించారు తెలుసు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు ప్రజాప్రతినిధి ఎవరైనా ఒకటే ప్రజాప్రతినిధి, అవకాశం ఎవరికైనా వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు కూడా గౌరవం ఇచ్చుకొని ఉండాలి. ఉట్టుపున్నానుగా ఒక అర్జీ ఏమి లేకుండా మీరు అన్యాయంగా అరెస్ట్ చేయడం, ముందర నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం కూడా చాలా తప్పు. ఎలాంటి తప్పులను చేసుకుంటూ పోయి రాబోయే రోజుల్లో కూడా అనుభవించాల్సి వచ్చింది కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తుళ్లూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున కోరటం అవుతుంది. పైపెచ్చు ఏమాత్రం ముందస్తు నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయటం చాలా దారుణం. ఇటువంటి దారుణాలు చేసి భయపెట్టి ఏదో చేయాలనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే అది ఎన్నో రోజులు నిలవదు ఏ ప్రభుత్వానికైనా. ప్రభుత్వం అన్న తర్వాత ప్రజల మనసులు దోచుకోవాలి కానీ నాయకులను ఎవరినో లొంగ తీసుకుంటే ఈ పార్టీ బాధ్యనో ఇది బాధ్యత అనుకోవడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఎమ్మెల్యేలు ఉండాలనుకున్నావు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇంకా ఒక్క ఎమ్మెల్యేల గురించి భయపడాల్సిన పని ఏంటి? రేపు అసెంబ్లీ జరుగుతుందనా, రేపు అసెంబ్లీలో అడ్డుకుంటాడనా, నువ్వు చేసిన నేరాలని అడుగుతాడనా? ఒక బీసీ నాయకుడిగా ఉన్న ఆయన్ని ఇటువంటి అరెస్ట్ చేసి ఇంత క్షోభానికి గురి చేస్తున్నావు. ఇది చాలా తప్పు. రాబోయే రోజుల్లో దీనికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కనుక ఇప్పుడు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారికి దీని మీద వినతిపత్రం ఇవ్వడానికి మేమందరం ర్యాలీగా ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చామండి. తాడేపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద దేశం పార్టీ ఆధ్వర్యాన్ని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు దేశం నాయకులు పాల్గొన్నారు. అనంతరం దేశం నాయకుడు జంగాల సాంబశివరావు మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుల్లో మా పాత్ర మేము చెయ్యాలి. వాళ్ళు తప్పనిసరిగా తప్పుడు కేసులు పెడతారు, తప్పనిసరిగా జైలుకు పంపిస్తారు. సెకండ్ క్యాడర్ నాయకులు కానీ పెట్టారు భయభ్రాంతులు గురి చేయడానికి చెప్పి నిన్న ఒక లీక్ ఇచ్చారు. ఏంటంటే అది మద్య ప్యాకెట్ 7 రూపాయలు, 9 రూపాయలకి ఏమైనా సప్లై చేశారా? 7కే సప్లై చేశారుగా. మద్య కుంభకోణం అంట. వీళ్ళు 1,00,000 కోట్ల కుంభకోణాల్లో డైరెక్ట్గా ఛార్జ్ షీట్ పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్లు పెడితే వీళ్ళు కేసు కట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమండి. మంత్రిమండలిలో జీజీపీ నాయకుల మీద, పెద్ద నాయకుల మీద, నిన్న లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పడతా అని చెప్పి పుకారు పుట్టించి పార్టీలో 2-3 స్థానాల్లో ఉన్న అచ్చెన్నాయుడు గారి మీద అయితే సెకండ్ క్యాడర్ నాయకులు అంతా కూడా భయపడిపోతారు, ప్రజలు కూడా భయపడతారని చెప్పి ఉద్దేశం మీదే ఈ దాడులు చేస్తున్నారు. ఈ దాడులు ఖండిస్తున్నాం. చూస్తున్నారు కదా, ఊరక చిన్న వాట్సాప్ పిలికే జనం ఎలా వస్తున్నారో ఇవన్నీ ప్రజలు కూడా మేమంతా కూడా ఎడ్యుకేట్ చేస్తాం. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇళ్లలో తిరిగి అరెస్టుల గురించి పూర్తిగా చెబుతాం. చిర్రావూరులో దేశం పార్టీ ఆధ్వర్యాన అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మారెడ్డి కిరణ్, ఖాసిం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఈ పేదలకి ఇళ్ల పట్టాలని ఇచ్చేది అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు, ఒక్కో ఎమ్మెల్యే దాదాపుగా 100 కోట్ల పైగా ఈ రోజున
అక్రమాలు చేస్తే ఈ రోజున ఎప్పుడో జరిగిన దానికి ఈ రోజున అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశామని చెప్పి ఈ రోజున ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఒక ఎమ్మెల్యేని మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున దళితులపై, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై జరుగుతున్న దాడులన్నింటికీ మేము ఖండిస్తున్నాం. అచ్చెన్నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని చెప్పి, ముఖ్యంగా గళం విప్పే నాయకులపై ఈ రోజున రాబోయే రోజుల్లో ఎవరూ కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించకూడదని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి దాడులకు పాల్పడుతుంది. ఇటువంటి దాడులు ఎన్ని చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు బలం, నాయకులను మేము కాపాడుకునే సత్తా, ధైర్యం తెలుగుదేశం కార్యకర్తలకు ఉందని మేము ఇటువంటి అక్రమ అరెస్టులకు ఎటువంటి సందర్భాల్లో లొంగేది కానీ ఈ ప్రభుత్వానికి మేము సరెండర్ అయ్యేది కానీ లేదని చెప్పి అచ్చెన్నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అచ్చెన్నాయుడు గారు కేవలం కొన్ని కంపెనీలు వస్తే ఆ కంపెనీలను పరిశీలించమని వాళ్ళ కార్యదర్శి అయిన రమేష్ గారికి ఓన్లీ లెటర్ ప్యాడ్ మీద పంపించారు. ఆ లెటర్ ప్యాడ్ని ఆధారం చేసుకొని ఈరోజు ఎంక్వైరీ చేయడం, అచ్చెన్నాయుడు గారిని అదుపులో తీసుకోవడం అంటే బీసీలు అనగదొక్కే చర్య. దీన్ని యావత్ బీసీ లోకం తీవ్రంగా ఖండిస్తుంది. మేమంతా కూడా ఆయన వెంటుండి ఆయన మద్దతు పలుకుతామని, ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమాన్ని విరమించుకునే పక్షంలో బీసీలు ఎంతవరకైనా ఉజ్జరించడానికి వెనకాడబోరని హెచ్చరించడం జరుగుతుంది. హైకోర్టు, సుప్రీంకోర్టులు మొట్టిగా లేచిని, నువ్వు రాజ్యాంగం ప్రకారంగా నడవటం లేదు, నీ సొంత దీని ప్రకారంగా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు మారటం లేదు. ముఖ్యమంత్రి గారు మనసు మార్చాలని మరి ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీసీల ద్రోహి, బీసీల ద్రోహి, ఖండించండి అక్రమ అరెస్టుని, అచ్చెన్నాయుడు గారిపై అక్రమ అరెస్టుని ఖండించండి, అక్రమ అరెస్టులని, బీసీల ద్రోహి, బీసీల ద్రోహి. తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు గూడూరు వెంకట్రావు, మైనార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్, గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, స్వాతంత్ర భారతి, ఎమినేని కోటేశ్వరరావు, పినపాటి కరుణాకర్రావు, కాబోతు దేవదాసు, నూరుద్దీన్, సుభాని, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. 150 మంది 300 మంది సిబ్బందితో వెళ్ళి ఈ విధంగా ఆయన్ని కిడ్నాప్ లాగా చేసి అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అటువంటి నాయకుడు, ఏ మచ్చలేనటువంటి ఆ కుటుంబం, కింజరపు వంశం అంటేనే శ్రీకాకుళంలో మచ్చలేని కుటుంబం, వాళ్ళకి మంచి పేరుంది. అటువంటి వాళ్ళని ఎటువంటి ఈ ముందు ప్రికాషన్స్ లేకుండా పోయిన మంత్రి పదవి చేసినప్పుడు ఆరోపణ చేశాడని ఏమీ లేదు. దాంట్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు సూచించిన మేరకు టెలిమెడిసిన్ విధానాన్ని ఈఎస్ఐ కార్మికులకి అమలు చేసే విధానంలో నీ లోపం ఉంది. దాన్ని రుజువు చేయకుండా కూడా దాన్ని తేల్చకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఉపయోగం ఏముంది? ఒక్క మనిషికి భయపడి ఆ మనిషిని బయటకు రావద్దు, అసెంబ్లీకి రానివ్వద్దు అనే కారణంతో ఆయన ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయమని చెప్పి మనకు అవినీతి కేసులు చెప్పారు. సందులో నుంచి ఢిల్లీ దాకా పెట్టారు, బుక్ చేశారు, లక్షల కోట్లు అన్నారు. నిరూపించండి. జడ్జిని వేసుకున్నాను, అధినాయకుడు కూడా చెప్పారు ఆ విషయం. నిరూపించండి, దాని మీద ఎంక్వైరీ చేయండి, శిక్ష వేయండి. అవినీతిని సపోర్ట్ చేయటం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చేయండి, మీరు చేయొద్దని మేము అంటలేదు. కానీ అదేమీ లేకుండా పిచ్చి అన్ని ప్రచారాలు చేస్తారు. మీకు తెలుసా, భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేశారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఢిల్లీలో 1964వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలో కరోనా పాజిటివ్ అధికంగా ఉన్న ప్రాంతాలైన మహానాడు, నులకపేటలను కలెక్టర్ సామ్యూల్ ఆనంద్, ఎమ్మెల్యే ఆర్కే, డిఐజీ రామకృష్ణ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటికే మనకి తాడేపల్లిలో మొత్తం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు 35 కేసులు వచ్చినాయి.
నలకపేటలో కూడా వచ్చింది. ఈరోజు ఒక కేసు మళ్ళీ నలకపేట ఇంతకుముందు క్లోజ్ చేసాం, మళ్ళీ ఓపెన్ చేసాం, అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ మొన్న ఒక కేసు వచ్చింది. సో ఈ నలకపేట ప్రాంతం అలాగే మహానాడు ప్రాంతం కంటైన్మెంట్ జోన్గా ప్రకటిస్తున్నాం. ప్రకటించి ఇక్కడ ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ప్రజలు కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి. ప్రజలందరికీ కూడా కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా మనం రోజువారీ పంపిస్తాం. తోపుడు బండ్ల ద్వారా, వాలంటీర్ల ద్వారా పంపిస్తాం. వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అందరూ దయచేసి ఈ సామాజిక దూరం, భౌతిక దూరం అనేది మాత్రం పాటించాలి. ప్రతి వాళ్ళు మాస్క్ కట్టుకోవాలి. కంటైన్మెంట్ జోన్ ప్రకటించిన తర్వాత ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం కానీ, బయట నుంచి లోపలికి రావడం కానీ పూర్తిగా నిషేధం. దానివల్ల మనకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. అలాగే విజయవాడ ప్రాంతం నుంచి ఇక్కడికి ఎక్కువగా రాకపోకలు సాగుతుండటం వల్ల, ఆ కృష్ణలంక ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం వల్ల కొంత స్ప్రెడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి వాటన్నిటికీ రాకపోకలు నిషేధిస్తున్నాం. ఇవాళ నుంచి కనీసం 14 రోజుల పాటు ఈ కంటైన్మెంట్ జోన్ అమల్లో ఉంటుంది. సార్ మహానాడు ఒకటే ప్రస్తుతానికి మహానాడు నలకపేట చేస్తున్నారు. కేసులు ఇంకెక్కడన్నా బయట పెడితే అక్కడ కూడా చేయాలి. అర్బన్ ప్రాంతాల్లోనే వస్తూ ఉంది మనకి. గుంటూరు, నర్సరావుపేట, తర్వాత మంగళగిరి, తాడేపల్లి ఇలాంటి ప్రాంతాల్లో వస్తాయి. ప్రతిదానికి ఏదో ఒక లింక్ ఉంటుందండి. ఎక్కడి నుంచి కొంతమంది ఇప్పుడు విజయవాడ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. విజయవాడ కూడా ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు. అలా ఒకదానికి లింక్ ఉంది. లింక్ లేకుండా ఇప్పటి వరకు ఏమి లేవు. అందువల్ల ఏమంటున్నామంటే మనం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు అంటున్నాం. ప్రతిదానికి ఏదో ఒక లింక్ ఉంటా ఉంది. ప్రతి కేసు కూడా ఒక లింక్ ఉంటాం. ఆ లింకులన్నీ చూసి వాళ్ళకున్న కాంటాక్ట్స్, వాళ్ళకున్న పరిచయాలు ఇవన్నీ చూసుకుని వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ ఇతరుల నుంచి వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తున్నాం. అందువల్ల కొంతవరకు కంట్రోల్లో ఉంది మనం. అయినప్పటికీ కూడా ప్రజలు మరి స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు కాబట్టి. నేరం చేసిన వారికి కులం, ప్రాంతం, రంగు వేయటం సరికాదని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. దేశం పార్టీ రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు అరెస్టుపై దేశం తమ్ముళ్ల విమర్శలను ఎమ్మెల్యే ఆర్కే ఖండించారు. ఈ మేరకు ఆర్కే మీడియాతో మాట్లాడారు. అవినీతి చేసినప్పుడు ఆ అవినీతిని సాక్ష్యాధారాలతోటి రుజువు చేయటానికి వచ్చినప్పుడు ఆయన బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది చట్టం ముందు అందరం సమానులే. ప్రజలకి న్యాయం చేయవలసినటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా అన్యాయంగా, అక్రమంగా అవినీతి చేసి మరీ డబ్బులు సంపాదిస్తే అవి సాక్ష్యాధారాలతోటి రుజువులు ఇవాళ చేయబడ్డప్పుడు అరెస్టు చేయడంలో తప్పే ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీతులు చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడే అచ్చెన్నాయుడు గారిని ఇవాళ సాక్ష్యాధారాలతోటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం దాంట్లో తప్పేం లేదని నేను భావిస్తూ ఉన్నా. అరెస్టు చేయటానికి లేదా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను బీసీ నాయకుడిని కాబట్టి నన్ను అరెస్ట్ చేయొద్దు అని తప్పించుకోవడం మాత్రం, కులాన్ని అక్కడ వాడుకోవడం కరెక్ట్ కాదనేది నా భావన అండి. అంటే భయపెట్టి భరోసా చూపించేసి నాయకుల్ని పార్టీలో లాక్కుంటున్నారు. ఇలాంటి నాయకులు భయపెట్టి పార్టీని విచ్ఛిన్నం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నిర్ణయించుకుందని టీడీపీ వాళ్ళ ఆరోపణ. మీరే మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చాడు, భయపెట్టాడు, బెదిరించి లాక్కున్నాడో మనం చూసాము. ఆ రోజునే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అప్పుడే చెప్పాడు, ఎవరన్నా మా పార్టీలోకి రావాలి అని అంటే మాత్రం వాళ్ళు రిజైన్ చేసి రావాల్సిందే వాళ్ళ పదవులు. కానీ దానికి ఆ రోజున ఎమ్మెల్సీగా ఉన్న చక్రపాణి గారిని ఆయన రిజైన్ చేయించి మరీ తీసుకున్నటువంటి సంగతి మనం ఎవరూ మర్చిపోకూడదు. ఇవాళ 151 మంది శాసనసభ్యుల్ని ప్రజలు ఆశీర్వదించి మాకు ఇచ్చినప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి వ్యక్తిత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కానే కాదు. ఇవాళ చేసిన తప్పులు బయటకు వచ్చి నిరూపించబడినటువంటి సమయంలో, అరెస్టు కాబట్టినటువంటి సమయంలో ఈ మాటలు మాట్లాడటం తెలుగుదేశం వాళ్ళకి ధర్మం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో అందరికీ ఇళ్లు పథకంకు సంబంధించి లబ్ధిదారులకు శుక్రవారం లాటరీ పద్ధతిలో ప్లాట్స్ కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ హేమమాలిని, ఈఈ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏహెచ్పి కింద మంగళగిరి పట్టణానికి సంబంధించి 1728 గృహాలకి సంబంధించి లాటరీ పద్ధతిలో హౌస్ అలాట్మెంట్ జరిగింది. మొట్టమొదటిసారిగా మన 1728 మందిని డిఎల్ఎస్సి అప్రూవల్ చేయడం జరిగింది. ఇందులో
201 మంది ఇనెలిజిబుల్, వివిధ కారణాల చేత ఇనెలిజిబుల్ అయ్యారు. వారే కాకుండా బఫర్ లిస్టులో అదనంగా 324 మంది అమౌంట్ పే చేయడం జరిగింది. వారిని కూడా వెరిఫై చేసిన తర్వాత 285 మందిని ఎలిజిబుల్గా చేశాము. ఒక్కొక్క కేటగిరీలో కేటగిరీ 1 అంటే 300 స్క్వేర్ ఫీటు, ఇందులో 384 మందికి 347 మంది ఎలిజిబుల్ అయినారు. ఇప్పుడు బ్యాలెన్స్ 37 మందికి 107 మంది ఎలిజిబుల్గా తేలారు. ఈ 107 మంది నుంచి 37 మందిని మనము ఎన్ఐసి గుంటూరు వారి ద్వారా కంప్యూటర్లో లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ 3కి సంబంధించి 128 మంది హౌసెస్ ఉండగా ఇందులో 119 మంది మాత్రమే ఎలిజిబుల్గా తేరారు. వీరిలో ఎవరు పే చేసిన వారు లేరు. కాబట్టి కేటగిరీ 2 కింద మనము విల్లింగ్ లెటర్ అడిగినప్పుడు 48 మంది విల్లింగ్ ఇవ్వటం జరిగింది. వీరి నుంచి 9 మందిని మనం కేటగిరీ 3 కింద ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ 2 కింద ఉన్న 165 మంది నుంచి ఖాళీగా ఉన్న 155 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా గుంటూరు ఎన్ఐసి వారి ఆధ్వర్యంలో కంప్యూటర్ లాటరీ ద్వారా చేయడం జరిగింది. ఇదే విధంగా మన టిట్కో హౌసింగ్ కూడా ఈ గారి సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో ప్లాట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. టోటల్ ప్లాట్లు మనకి 300 ఎస్ఎఫ్టీకి 12 బ్లాక్లు మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో 384 ఫ్లాట్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 365కి సంబంధించి 38 బ్లాక్లు కన్స్ట్రక్షన్ జరిగింది. ఇందులో 1216 ప్లాట్లు అలాట్ చేయడం జరిగింది. కేటగిరీ 3కి సంబంధించి 128 హౌసెస్కి 4 బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవి టోటల్గా కూడా మనం ఎన్ఐసి ద్వారా ఈరోజు అలాట్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా మనం ఆల్రెడీ వీళ్ళందరి దగ్గర విల్లింగ్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ దీంట్లో అలాట్ కాకపోతే వీరందరూ కూడా హౌసింగ్ ఫర్ ఆల్, పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లు అందులో వారికి ఇల్లు తీసుకోవటానికి అందరూ కూడా మనకి విల్లింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 2 రోజుల్లో ఈ 2-3 రోజుల్లో ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఏంటి అంటే కోవిడ్-19 ఉంది కాబట్టి పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ఇప్పుడు పబ్లిక్ మాబ్గా గ్యాదర్ కాకూడదు కాబట్టి మనం అధికారుల సమక్షంలో, మీడియా సమక్షంలో తీయటం జరిగింది. ఇందులో అందరూ అధికారులే ఉన్నారు కానీ ఎవరికి ఇక్కడ ఎవరిని చేశారు ఎవరు అనేది కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరికీ తెలియదు. సిస్టమ్ ద్వారా చేయటం జరిగింది. మనము కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని సిస్టమ్ ద్వారా చేయటం జరిగింది. అది కాక మనకి ఈ అలాట్మెంట్ డేట్ కూడా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం 1800 మందిని గ్యాదర్ చేయాలి అంటే ఇది కోవిడ్-19 రూల్స్కి వ్యతిరేకం కాబట్టి మనం ఇలా అలాట్ చేసాము. ఇప్పుడు ఎక్కడ కూడా ముందస్తు అనేది కాదండి. మనము అలాట్మెంట్ అనేది మనకిచ్చిన సిస్టమ్ ద్వారా, లాటరీ సిస్టమ్ ద్వారా అన్ని చోట్ల కూడా ఎన్ఐసి ద్వారా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చోట కూడా ఎన్ఐసి ద్వారానే కేటగిరీ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ మంగళగిరి, ప్రతి చోట కూడా చాలా వరకు ఎన్ఐసి ద్వారానే తీశారు. గుంటూరు మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ప్రతి చోట దాన్ని బేస్ చేసుకొని మనం చేయడం జరిగింది. నమ్మకం అనేది పబ్లిక్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంతకుముందు ఎవరైతే ఆల్రెడీ అలాట్ అయిందో వాళ్ళనైతే మనం ఏం చేయలేదండి. ఓన్లీ ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో వాళ్ళని, ఇంతకుముందు ఎవరైతే డబ్బులు కట్టి ఫ్లాట్లు అలాట్ కాలేదో వాళ్ళని మాత్రమే తీసుకున్నాం. కానీ ఇంతకుముందు ఎలిజిబుల్ అయ్యి డిఎల్ఎస్లో ఉన్న ఎవరిని కూడా మనం ఎటువంటి తీయటం జరగలేదండి. ఎస్, మనకి విజిలెన్స్ రిపోర్ట్ మనకి సంబంధం లేదండి. మనకి సంబంధం ఉన్నది ఓన్లీ అలాట్మెంట్ వరకు. గవర్నమెంట్ నుంచి మనకి 18/3 తేదీ లాటరీ ద్వారా మీరు అలాట్ చేయండి అనే ఆర్డర్స్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. మనకి అదేనండి, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ బేస్ చేసుకునే మనం అలాట్ చేసాం.
గవర్నమెంట్ నుంచి మనకి 18/3 మెమో ఇష్యూ చేశారు. అది త్రూ CDM గారి ద్వారా మాకు వచ్చింది. అందులో చెప్పిన దాన్ని బేస్ చేసుకొని వాలంటీర్ల ద్వారా చేయించిన ఎంక్వైరీ బేస్ చేసుకొని మీరు లాటరీ పద్ధతి ద్వారా మీరు అలాట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అన్నారు. దాన్ని బేస్ చేసి మనం స్టార్ట్ చేసాం. మనం కోరలేదండి. ఎస్ అండి. ఆ 1728లో మేము ఎవరైతే ఇనెలిజిబుల్ ఉన్నామో వాళ్ళని వరకు తీసాం, కానీ ఎలిజిబుల్ అయిన వాళ్ళని మనము తీయలేదండి. మున్సిపాలిటీ పరిధిలో ఏపీ టిడ్కో వారు నిర్మించిన గృహాలకి 1728 మందికి ఫ్లాట్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది NIC వాళ్ళ ద్వారా. దానిలో 300 SFT వచ్చి 384 మందికి ఎంపిక చేయడం జరిగింది. 365కి వచ్చి 1216 మందిని ఎంపిక చేయడం జరిగింది. అలాగే 430 SFTకి వచ్చేటప్పటికి 128 మంది బెనిఫిషరీస్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. టోటల్గా మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో 1728 మంది బెనిఫిషరీస్కి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఫ్లాట్స్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలు కలిపి కార్పొరేషన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఈ మేరకు మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలకు సంబంధించి అభివృద్ధి కోసం, అంతేకాదు గతంలో మున్సిపాలిటీలు అనుకొని ఇవాళ మళ్ళా తిరిగి దీన్ని కార్పొరేషన్గా చేయడానికి కూడా ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తూ రేపు రాబోయే రోజుల్లో తాడేపల్లి, మంగళగిరిని కలుపుకొని, అదేవిధంగా తాడేపల్లి, మంగళగిరి రూరల్ మండలాలను కూడా కలుపుకొని కార్పొరేషన్ కిందకి తీసుకొస్తూ ప్రతిపాదనలు కూడా తయారయ్యేటట్లుగా అవుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ 1500 కోట్ల రూపాయలు సుమారుగా కార్పొరేషన్ కోసం, మంగళగిరి, తాడేపల్లి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు కేటాయింపులు చేయటం, అదేవిధంగా మండలాలు కానివ్వండి లేదా మున్సిపాలిటీ నుంచి వస్తున్నటువంటి నిధులతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు పనులన్నీ కూడా అతివేగంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటాను. కానివ్వండి, వాళ్ళ అబ్బాయి 3 శాఖలకి మంత్రిగా ఉంటూ ఆ రోజుల్లో ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి మంగళగిరి ప్రజల కోసం కేటాయింపులు జరగలేదు అన్నది మనందరికీ తెలిసిందే. ఒక్కసారి కూడా పర్యటన చేసినటువంటి సంఘటనలు కూడా ఎక్కడా జరగలేదు గత 5 సంవత్సరాల్లో. మరి 1 సంవత్సర కాలంలోనే స్థానికంగా ఉన్నటువంటి నిధుల్ని మేము వినియోగించుకుంటూ ప్రజల కోసం క్వాలిటీ వర్క్ విత్ క్వాంటిటీ వర్క్తో పాటుగా సుమారు 50 కోట్ల రూపాయలు కేవలం 2 మున్సిపాలిటీలకు మాత్రమే సంబంధించి మేము వర్కులు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 1500 కోట్ల రూపాయలతోటి DPRలు తయారు చేయించి కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు అని అంటే, సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు, మంగళగిరి నియోజకవర్గం మీద ఎంత శ్రద్ధతోటి అభివృద్ధి కోసం పనులు చేస్తూ ఉన్నారో, మాతో ఆదేశాలు ఇచ్చి మరీ పనులు చేస్తూ ఉన్నారో పూర్తి స్థాయిలో అర్థమవుతా ఉంది. మంగళగిరి, తాడేపల్లి రూరల్ మండలాలు కూడా కలుపుకొని సుమారు 2 లక్షల జనాభా అవుతూ ఉందండి. అంతేకాదు ఇప్పుడు రేపొద్దున అందరికీ, పేదలందరికీ ఇళ్ళు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో కొంత మా విజయవాడ నుంచి నిరుపేదలు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అదేవిధంగా కొంత పెదకాకాని, పొన్నూరు మండలం పెదకాకాని నుంచి కానివ్వండి, బయట నుంచి కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి అందరితో కూడా కలుపుకొని సుమారు ఆ ఇళ్ళే 53,000 ఇళ్ళు రాబోతూ ఉన్నాయి మంగళగిరి నియోజకవర్గంలో. సో పేదలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఆ జనాభాతో కూడా కలుపుకొని దగ్గర 3 లక్షల వరకు కూడా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ చేసే దానికి ఆ జనాభా సరిపోతారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంటే మంగళగిరికి సంబంధించి చాలా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి, ముఖ్యమంత్రి గారు మాకు అండగా నిలబడ్డారు, పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. కాబట్టి వాటిల్లో ఒకటి నాంచారమ్మ చెరువు. అది దామర్ల నాంచారమ్మ చెరువు అనేది ఎన్నో సంవత్సరాలుగా మంగళగిరి మున్సిపల్ పరిధిలో పద్మశాలీలు అది మాది అని అంటాం, ప్రభుత్వం కాదు మాది అని అంటాం, దాని మీద కేసులు వేయించుకోవడం కూడా జరిగిందండి. దానికి సంబంధించి నేను ఇప్పటికే లేఖలు రాసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అనుమతులు తీసుకొని ఫైల్ నడుస్తూ ఉంది. నిన్న తెలిసినటువంటి పరిస్థితుల్లో ఫైలు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారి దగ్గరికి వెళ్ళిందని, దాని మీద గతంలోనే
జిల్లా కోర్టులో ప్రభుత్వం ఓడిపోయింది ఆ రోజుల్లో, గతంలో. అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అప్పీల్కి వెళ్ళడం జరిగింది. సో పరిస్థితుల ప్రకారం, రికార్డుల ప్రకారం ఆ చెరువు దామర్ల నాంచారమ్మ చెరువు అనేది ప్రైవేటు స్థలం అని, అది గ్రామ కంఠం కింద ఉంది అని చెప్పేసి రికార్డులు చెప్తా ఉన్నాయి. కాబట్టి అతి త్వరలో దామర్ల నాంచారమ్మ చెరువుని బహుత్తమ సంఘం ఏదైతే పద్మశాలీలు ఉందో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి, తద్వారా అది కూడా అవసరమైతే మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొస్తూ వాళ్ళకి ఏదైనా లీజుకి ఇవ్వడానికి చట్టం ప్రకారం ఎలా ఉంది, పూర్తి స్థాయిలో దాన్ని డెవలప్ చేయాలని మేము గట్టిగా కృతనిశ్చయంతో ఉన్నాము. అక్కడ కూడా భావన ఋషి స్వామివారు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ కులదైవం గుడిని నిర్మించి కోనేరుని ఏర్పాటు చేయించి దాన్ని పూర్తిగా దేవుడికి చెందేటట్లుగా చేయాలని నిశ్చయంతో ఉన్నాం. అతి త్వరలో దాన్ని చేస్తాం. అదేవిధంగా వైఎస్ఆర్ స్వర్ణకార భవన్ అని చెప్పేసి 1 ఎకరం నుంచి 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిని మాకు కేటాయించండి. స్వర్ణకారులు అనేక మంది ఆ వృత్తిలో ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ వృత్తి కూడా చాలా భారం అయిపోతూ ఉంది వాళ్ళకి. కాబట్టి మున్సిపాలిటీనే నిర్మించి ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించి వాళ్ళకి అద్దెలకు ఇవ్వడానికి, అతి తక్కువ రేటుకి ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ ఫైల్ కూడా ప్రస్తుతం సీఎం గారి పేషీకి వెళ్ళి ఉంది. అతి త్వరలో దాన్ని కూడా మేము తీసుకొస్తాం. అంతేకాదు పవిత్ర పుణ్యక్షేత్రం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఎన్నో సంవత్సరాల క్రితం మరి స్వామివారికి ఇక్కడ గాలిగోపురం కట్టించడం కానివ్వండి, పూర్తి స్థాయిలో భక్తుల కోసం స్వామివారికి అభివృద్ధి పనులు ఎన్నో చేస్తున్నారు. దాని కొనసాగింపుగా గతంలో ఉన్నటువంటి పారువేట ఏదైతే ఉందో, గండాలయ స్వామి మన పానకాల స్వామి గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి భక్తులు లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పారువేట సందర్భంలో దేవుడు స్వామివారిని ఊరేగిస్తారు అనేది కూడా చేయబడి ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి అని అంటే గిరి ప్రదక్షిణం చేస్తూ ఆ దారిని తిరిగి మళ్ళీ వాడుకలోకి తేవాలనే నిశ్చయంతో ఇప్పటికే డిఎఫ్ఓ గారిని, అదేవిధంగా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఫారెస్ట్ వారిని కూడా కలవడం జరిగింది. దానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు. మంగళగిరి రత్నాల చెరువులో పేదలకు సోషల్ సర్వీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ గోవిందు రాయన్న, కోఆర్డినేటర్లు ఎస్ రవీంద్రబాబు, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మొట్టమొదటగా మేము గుంటూరు టౌన్లో ఎవరైతే వలస కార్మికులు ఒక చోట నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారో వారికి భోజనం ప్యాకెట్లు ఇవ్వటము, ఆ తదుపరి గుంటూరు వీధుల వెంట ఉండే జాబ్లెస్ పీపుల్ ఎవరైతే ఉద్యోగాలు లేక కూలి పనులు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆకలి తీర్చడానికి మా వంతు సహాయంగా భోజనం ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే ఈ యొక్క కరోనా వైరస్ కోసము విపత్తులో పనిచేస్తూ ఉన్నారో అటు వైద్య సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషను, అలాగే మేము పనిచేసే గ్రామాల్లోని పంచాయతీ సిబ్బందికి వీరందరికి కూడా మా వంతుగా శానిటైజర్లు, మాస్కులు, అట్లాగే వాళ్ళకి ఆ ఎండాకాలంలో రకరకాలుగా వాళ్ళకి ఇది లిక్విడ్ మజ్జిగ ప్యాకెట్లు అంటే ఇలాంటివి కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేసి మా వంతు సహకారం అనేది అందించాము. ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము చేయటానికి ఇలాంటి ఏరియాలకి వెళ్ళాలి అంటే ప్రభుత్వ అధికారుల అనుమతి అవసరం. వారి యొక్క అనుమతి తీసుకొనే మేము ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాము. అలాగే ఇంకా పెద్ద కార్యక్రమంగా చెప్పుకోవాలంటే మేము గుర్తించిన ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో ఒక కిట్ ఇవ్వటం అనేది జరిగింది. ఒక్కొక్క మనిషికి 5 కేజీల బియ్యము, అట్లాగే కందిపప్పు, ఆయిలు, సోపు, ఈ విధంగా ఒక వారానికి సరిపోను ఒక కిట్ని మేము ఒక 10 చోట్ల 10 సెంటర్స్లో మేము ఇవ్వటం అనేది జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఏరియాలో మేము కూరగాయలు మాత్రమే ఈరోజు పంచడానికి వచ్చి ఉన్నాము. కాబట్టి ఈ యొక్క చిన్న సహాయాన్ని మరి ఈ యొక్క ప్రాంత ప్రజలు దీన్ని స్వీకరించాలని కోరుకుంటూ మంగళగిరిలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ హేమమాలిని మాట్లాడారు. ఈరోజు ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మన మంగళగిరి పురపాలక సంఘంలోని 20 సచివాలయాలలోని
ఉమెన్ ప్రొటెక్షన్ ఎంప్లాయీస్ ర్యాలీలు చేపట్టడం జరిగింది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగా మన సచివాలయ ఉద్యోగులు కూడా బాల కార్మికులు ఎక్కడైనా ఉంటే వారిని ఐడెంటిఫై చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. మన గౌరవ సీఎం గారు ఈ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి బాలలందరూ చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఈ పథకం ద్వారా అనేక మంది బాల కార్మికులు వారి ఈ వృత్తులను వదిలి 15,000 వారి తల్లుల ఖాతాలో పడటం వల్ల వాళ్ళ నిత్యావసరాలు కూడా తీరుతాయి. కాబట్టి ఈ బాల కార్మికులందరినీ కూడా స్కూళ్ళకు పంపించి చదివించాలి అని తల్లిదండ్రులందరినీ కూడా కోరటం జరుగుతుంది. మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్కే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఎక్కడైనా కూడా పనులు చేసుకోవచ్చు. ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు మీరు ఇక్కడ మంగళగిరి మున్సిపాలిటీలో చాలా పనులు చేసి ఉంటారు. మీకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండానే జరిగిపోయింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను ఎక్కడా కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మిమ్మల్ని మీకు తెలియజేసుకునేది, లంచాలు అనేవి లేవు. మీ మనస్సాక్షి తెలుసు. ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా లంచాలు తీసుకునే అధికారులు మంగళగిరి మున్సిపాలిటీలో లేరు. లంచాలు తీసుకునే రాజకీయ నాయకులు అంతకన్నా లేరు. ఎక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది పడతాడయ్యా అంటే పర్సంటేజ్లు ఎవరన్నా అడిగి తీసుకుంటా ఉంటే అప్పుడు సహజంగా ఆ డబ్బులు పర్సంటేజ్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి అంతవరకు సబ్ స్టాండర్డ్ వర్క్ అంటే క్వాలిటీ లేనటువంటి పని చేయాల్సి వస్తుంది. ఏ కాంట్రాక్టర్ కూడా జేబులో నుంచి డబ్బులు కట్టలేదు కదండి. కాబట్టి ఎవరు మిమ్మల్ని లంచాలు అడగట్లేదు. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఎంతకైతే మీకు టెండర్ వస్తుందో అంతకి పూర్తి న్యాయం క్వాలిటీ వర్క్ తోటి మంగళగిరి మున్సిపాలిటీకి చేసి పెట్టమని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇది ప్రజల సొమ్ము. ఇప్పుడు మీరు చేసే పనులన్నీ కూడా ప్రజల సొమ్ము సద్వినియోగం కావాలి అని అంటే ఎవరు పొరపాట్లు చేయకూడదు. నాకు తెలిసి మేము ఎవరు పొరపాట్లు చేయట్లేదు. మీరు కూడా అలాంటి వాళ్ళు కాదని చెప్పి నాకు తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ పని జరిగినా కూడా మీరు నిస్వార్థంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంగళగిరికి మంచి పనులు చేసి పెట్టమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అంటే నేను అనుకోవడం వేరు, మీరు చెప్పడం వేరండి. ఇప్పుడు సంవత్సర కాలంలో ఎన్ని పనులు జరిగినాయి అంటే చెప్పండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తుళ్ళూరు మంగళగిరిలో దేశం తమ్ముళ్ల నిరసనలు. అచ్చెన్నాయుడు అరెస్టు నేపథ్యం. తాడేపల్లి కోవిడ్-19 పాజిటివ్ ఉన్న ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్. నేరం చేసిన వారికి కులం ప్రాంతం రంగు వేయటం సరికాదు. ఎమ్మెల్యే ఆర్కే వాయిస్. అందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.